కొబ్బరి రొట్టె చేయడానికి కావలసిన పదార్థాలు: ఒక కప్ 100 గ్రాములు ఉప్మా నూక, 100 గ్రాములు బెల్లం, కొబ్బరి తురిమే, నానబెట్టిన 50 గ్రాములు శనగపప్పు, 2 ఇలాచీ. తయారు చేసే విధానం: నూక, బెల్లం, ఇలాచీ, కొబ్బరి తురుము, యాభై గ్రాముల శనగపప్పు నానబెట్టిన, మనకు కావాల్సిన సాల్ట్ తగినంత వేసుకోవాలి. మిక్సింగ్ మొత్తం బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో లైట్గా వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే పుర్రుగా అయిపోతుంది కాబట్టి తగినంత వాటర్ వేసుకోవాలి. మా అత్తయ్య గారు వంటలన్నీ చాలా బాగా చేస్తారు. ఇంకా వాటర్ సరిపోలేదని వాటర్ ఏమంటుంది, కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుంటే మళ్ళీ కొబ్బరి రొట్టె టేస్ట్ పోతుంది. తగినంత వాటర్ వేసుకుంటే టేస్ట్గా ఇంకా ఉంటుంది కాబట్టి బాగా కలుపుకోవాలి. కలుపుకుంటేనే ఎంత బాగా కలిపితే అంత రుచిగా ఉంటుంది. మా అత్తయ్య గారు వంటలన్నీ చాలా బాగా చేస్తారు. మీకు త్వరలోనే అన్ని రకాల వంటలు వీడియోస్ అవి పెడతాము. కొత్తగా ఛానల్ పెట్టాము, అందరూ సపోర్ట్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్. స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టాలి. కళాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి. మా అత్తయ్య దానికి మిక్సింగ్కి 2 టేబుల్స్ ఆయిల్ పడుతుంది అనేసి 2 వేసింది. ఇంకా డౌట్ వచ్చి కొంచెం వేసింది ఎక్స్ట్రా. తయారు చేసిందంతా కళాయిలోకి వేస్తుంది. ఇప్పుడు ఇంకా బాగా కలుపుతుంది, బాగుంటుందని చెప్పేసి, టేస్ట్గా ఉంటుందని. కొంచెం ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు అట్టేస్తుంది కొబ్బరి రొట్టె. అలా వేసుకొని దాన్ని అట్టు షేప్లోకి తీసుకొస్తే అందంగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది, బాగా కుకింగ్ కూడా అవుతుంది. ఎప్పుడు ఏం చేసుకున్న రొట్టె సిమ్లో పెడితేనే కుకింగ్ బాగా అవుతుంది. అలాగ అట్టులాగా మిక్సింగ్ చేసి పెట్టింది. ఒక 15 మినిట్స్ తర్వాత కుక్ అయిపోద్ది. మళ్ళీ మీకు వెంటనే పెడతాను పిక్. ఇప్పుడు కుకింగ్ అయిపోయింది. 10 to 15 మినిట్స్ కుకింగ్ అయ్యింది. మళ్ళీ ఇంకొకసారి తిరగేస్తే ఇంకొక 10 నిమిషాల్లో కొబ్బరి రొట్టె రెడీ. కొబ్బరి రొట్టె రెడీ అయిపోయింది. మంచిగా స్మెల్ వస్తుంది. కొబ్బరి రొట్టె స్మెల్ చాలా టేస్టీగా వస్తుంది. బెల్లం, కొబ్బరి కూర ఆ స్మెల్ చూస్తే వావ్, చాలా హైలైట్గా ఉందనిపిస్తుంది.